హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది సూచన యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫిజిక్స్లో మీకు యూనివర్సల్ మెజర్మెంట్ చాప్టర్ ఉంది కదా. సో అందులో మీకు ఇంపార్టెంట్ మోడల్స్, ఫార్ములాస్ ఏంటో అన్ని కూడా చెప్తా. మీరైతే నోట్ చేసుకొని షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే వెబ్సైట్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈ చాప్టర్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక ఫండమెంటల్ యూనిట్స్ 7 ఉంటాయి. లెంత్ డినోటెడ్ బై లెటర్ ఎల్, మాస్ ఎం, టైమ్ టీ, టెంపరేచర్ ఇక్కడ కే ఆర్ థీటాతో డినోట్ చేస్తాం, అండ్ కరెంట్ వచ్చరికి ఏ, అండ్ ఇంటెన్సిటీ క్యాడ్మియం, అండ్ అమౌంట్ మోల్. ఇవి ఎందుకంటే మీరు ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ మోడల్స్ చాలా ఉంటాయి. మొత్తంగా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క మెజర్మెంట్కి మీకు దాని తగ్గ ఒక యూనిట్, దానికి సింబల్ తెలిసి ఉండాలి. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఏంటంటే ఒక డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రాయగలుగుతారు. సో ఖచ్చితంగా ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా లెంత్, మాస్, టైం, టెంపరేచర్, కరెంట్. ఈ మ్యాక్సిమం 5 ఉంటాయి. కొన్ని వాటిల్లో మోల్స్, ఎప్పుడో కొన్ని వాటిల్లో మీకు ఇంటెన్సిటీ క్యాడ్మియం ఉపయోగపడుతుంది. సో ఓకే, ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చెప్తున్నా, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారని నేనైతే ఇవన్నీ కూడా రాసి మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీళ్ళంత ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక ఫ్రెండ్లీగా చెప్పే మ్యాటర్ ఎలా ఉంటుందో అంత ఈజీగా చెప్తే బెటర్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన డైమెన్షన్ ఫార్ములాస్ ఇక్కడ రాశాను. అంటే మ్యాక్సిమం ఉపయోగపడుతుంది అన్నమాట. ఫోర్స్, ఎనర్జీ, ఎప్సిలాన్ నాట్, న్యూ నాట్. ఇక్కడ సిగ్మాలో కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే స్టీఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దాని తర్వాత యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ రియల్ గ్యాస్ కాన్స్టెంట్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, రిక్బర్ కాన్స్టెంట్, ఇలా ప్రతి వాటికి సంబంధించిన ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్, కానీ ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఆ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి కూడా నేను మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు అడగొచ్చు, అనే ఒక డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి, దానికోసం ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఎగ్జాంపుల్కి కూడా మనం ఫోర్స్ తీసుకున్నాం. ఫోర్స్ అంటే ఏం తెలుసు మనకి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇక్కడ మాస్ అనేది ఒక డైమెన్షనల్ ఫండమెంటల్ యూనిట్ కాబట్టి సో దానికి మీకు m⁴ వస్తుంది. అండ్ ఇక్కడ మన యాక్సిలరేషన్ అంటే ఏం తెలుసు? వెలాసిటీ పర్ యూనిట్ టైం. సో వెలాసిటీ అంటే ఎల్ టీ ఇన్వర్స్ అపాన్ టీ. అడగచ్చు, అన్నయ్య ఇక్కడ మనకి వెలాసిటీ ఎల్ టీ పవర్ ఆఫ్ ఇన్వర్స్ ఎలా వచ్చింది? సో ఇక్కడ ఏం టీ ఇన్వర్స్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకు వెలాసిటీ అంటే ఏం తెలుసు? డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్, రైట్? ఎల్ బై టీ వచ్చింది కాబట్టి ఎల్ టీ ఇన్వర్స్. సో ఆ విధంగా వెలాసిటీ వచ్చింది కాబట్టి ఆ వచ్చిన వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం టేకన్ కదా. వచ్చిన వెలాసిటీ ఏంటి? ఎల్ టీ ఇన్వర్స్ అపాన్ టీ. సో ఎల్ 2t ఇన్వర్స్. ఈ రెండింటిని మీరు కనుక మల్టిప్లై చేస్తే మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ టీ పవర్ ఆఫ్ -2. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఫోర్స్ కలా కనుక్కున్నారు డైమెన్షన్ వల్ల. ప్రతి దానికి తెలియాలంటే మీకు డైమెన్షన్ వల్ల ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే డైమెన్షనల్ క్వాంటిటీస్. అంటే వాటికి ఏంటంటే డైమెన్షన్ బై డైమెన్షన్ వచ్చి ఒకటే డైమెన్షన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ బై లెంత్ ఒక క్వాంటిటీ వచ్చింది అనుకోండి, అవి క్యాన్సిల్ అయిపోయి అవి డైమెన్షన్లెస్ అనమాట. సో వాటికి యూనిట్స్ అనేవి ఉండవు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద సైన్ థీటా, కాస్ థీటా, ఇలా యాంగిల్స్ కానీ, లేకపోతే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎక్స్ అని, లేదా మనకి రెనాల్డ్స్ నెంబర్ ఉంటుంది చూసారా, ρVD బై ఈటా అని. సో ఇలా డైరెక్టరీ కాన్స్టెంట్ కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ, ఇలా ఎక్సెట్రా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా అన్ని హింట్స్ ఉంటాయని అంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్లో కనుక ఫ్యాక్టర్ అని, రిలేటివ్ అని ఇలా కనిపిస్తే అవన్నీ కూడా డైమెన్షనల్ క్వాంటిటీస్ అని ఒక హింట్ వర్డ్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ చాప్టర్ నుండి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మోడల్ నెంబర్ 2, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C అని ఒక ఈక్వేషన్ ఇచ్చా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒకలాంటి ఒక ఈక్వేషన్లో ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ లేదా మైనస్ ఈ 3 కనబడితే మీరు ఏం చేయాలంటే వాటిని ఈక్వల్ చేయాలి. అంటే A ఒక డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు B ఒక డైమెన్షన్ ఫార్ములా, B ఒక డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు C ఒక డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. ఇంకా బెటర్గా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ చెప్తున్నా వినండి. ఇక్కడ రియల్ గ్యాస్ ఈక్వేషన్ కనబడుతుంది కదా, P+A/V² ఇంటూ V - NB = nRT అని. ఇక్కడ మీకు ఏ ఒక డైమెన్షన్ ఫార్ములా ఇందాక చెప్పిన విధంగా క్యాలిక్యులేట్ చేస్తే అంటే ప్రెజర్ ఇంటూ V² ఈజ్ ఈక్వల్ టు mL/5 T⁻⁻2 వస్తుంది. అర్థం కాలేదని ఇంకా ఈజీగా చెప్పండి అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ప్లస్ మైనస్ ఈక్వల్ వచ్చినప్పుడు వాటిని ఏం చెప్పా, వాటి ఒక డైమెన్షన్ ఫార్ములా ఈక్వల్ అని చెప్పా. సో ఇక్కడ మీకు P ఒక డైమెన్షన్ ఫార్ములా ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు A/V² అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది? ఇక్కడ P యొక్క డైమెన్షన్ ఫార్ములా ఇంటూ V² యొక్క డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు A యొక్క డైమెన్షన్ ఫార్ములా అవుతుంది.
ఇక్కడ మీకు ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ అపాన్ యూనిట్ ఏరియా కదా. సో ఆ విధంగా సాల్వ్ చేస్తే మీకు ప్రెజర్ ఒక డైమెన్షన్ ఫార్ములా. ఇక్కడ వి అంటే ఏంటి, ఇక్కడ అది ఒక ఎల్ క్యూబ్ అవుతుంది, అంటే ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో 3 లెన్సే కాబట్టి ఎల్ క్యూబ్ అవుతుంది. ఈ విధంగా మిమ్మల్ని ఏ ఒక బి ఒక వాల్యూ కనుక్కొని ఏ ఇంటూ బి చేస్తే వచ్చే డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, నెక్స్ట్ ఏ బై బి చేస్తే వచ్చేది ఏంటి, ఈ విధంగా అడుగుతాడు. సో ఇందులో ఇది ఒకటే కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీద డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అవి మనం ఏంటంటే పీవైక్యూ మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్తా, ఓకేనా. దాని తర్వాత మోడల్ నెంబర్ 3 ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ అని ఇచ్చా. ఇక్కడ క్యూ అంటే ఏంటి, అది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, న్యూమరికల్ వాల్యూ, అండ్ యూ అంటే యూనిట్స్. అని ఇంకా ఈజీగా చెప్పండి విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫైండ్ హౌ మెనీ పాయిస్ సీజియస్ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 పాయిస్కల్ ఇన్ ఎస్ఐ యూనిట్స్ అని అడిగాడు. అంటే ఇక్కడ నాకు విస్కాసిటీ దాని ఒక ఫార్ములా తెలియాలి. అప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 6/r ఈటా ఇంటూ టెర్మినల్ వెలాసిటీ. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 6 అండ్ పై ఈ రెండు కూడా కాన్స్టెంట్ కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు కావాల్సింది విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అడిగాడు కాబట్టి మనం ఈటా తీసుకుంటాం. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అపాన్ ఆర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఇంటూ వి యొక్క డైమెన్షన్ ఫార్ములా. సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత మీరు వాటిని క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ వస్తుంది. సో ఎందుకు ఇలా కనుక్కోవాలని అంటే మీరు ఎప్పుడైనా సరే డైమెన్షన్ ఫార్ములా రాసినప్పుడు మీకు తెలియాలి కదా, అసలు యూనిట్స్ మాస్లో ఉన్నాయా, లెంత్లో ఉందా, టైంలో ఉందా, లేకపోతే మీకు లెంత్ లేదా ఓన్లీ మాస్ టైం ఉందా. సో ఈ విధంగా తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు ఎన్నోని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మీకు యూనిట్స్ ఏమవుతాయి, మాస్ యొక్క యూనిట్స్ విత్ సీజియస్ యూనిట్స్ అయితే మనకి జీ, అండ్ లెంత్ యొక్క సీజియస్ యూనిట్ సెంటీమీటర్, టైం ఎప్పుడు సెకండ్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1 పాయిస్కల్ అన్నాడు కాబట్టి 1 ఇంటూ ఇక్కడ మీకు ఎస్ఐ యూనిట్స్లో మీకు ఏమవుతుంది, మాస్ కేజీ, అండ్ ఇక్కడ మీటర్, అండ్ టైం సెకండ్ ఇన్వర్స్, ఓకేనా. సో N1 ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారంటే అటు సైడ్ పంపించేస్తారనమాట. అంటే మీకు ఇటు సైడ్ మల్టిప్లై సైడ్ డివిజన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, కేజీని మార్చుకోవాలి మీరు. కేజీని ఎలా మార్చుకుంటారు, 10 క్యూబ్ ఇంటూ జీగా రాసుకుంటారు. ఇంటూ ఇక్కడ మీటర్స్లో ఉందంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి సో 1 ఇంటూ 10⁻⁻² సెంటీమీటర్ ఇన్వర్స్ ఇంటూ ఎస్ ఇన్వర్స్. సో ఎస్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ జీజీ క్యాన్సిల్ అయిపోతే మీకు 10 క్యూబ్ ఇంటూ 10⁻⁻² ఉంది, దాని వాల్యూ 10 అవుతుంది. సో N1 ఈజ్ ఈక్వల్ టు 10 ఈ విధంగా వచ్చింది. అర్థమైందా, ఇది ఒక మోడల్. దాని తర్వాత మోడల్ నెంబర్ 4 ఏంటంటే డైమెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక క్వశ్చన్ నెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ, ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్, లేదా అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ సి అన్నాడు. ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే టైం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ పవర్ ఏ, ప్లాంక్స్ కాన్స్టెంట్ పవర్ పి, స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ పవర్ సి అని రాసుకోవాలి. ఎందుకు ఇలా రాసుకోవాలంటే ఇక్కడ మీకు టైం యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ డైమెన్షన్ ఫార్ములా యొక్క పవర్ ఏ, నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా పవర్ బి, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క కాన్స్టెంట్ పవర్ సి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ మొత్తం కలిపితే మీకు ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో మీరు ఏం చేయాలంటే ప్రాసెస్లో ఇక్కడ మీకు టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, m⁻0 l⁻0, ఎందుకంటే m l లేవు, సో t⁻1 అవుతుంది. ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా, నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వచ్చిన డైమెన్షన్ ఫార్ములా యొక్క పవర్స్ ఉంటాయి కదా, m యొక్క పవర్, l యొక్క పవర్, వాటిని మీ యొక్క పైన ఉన్న ఏతో బీతో రెస్పెక్టివ్ సితో మల్టిప్లై చేయండి. ఈ విధంగా మీకు ఈక్వేషన్ వస్తాయి. మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ m యొక్క పవర్ ఏమున్నది, -a + b ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ LHS సైడ్ m యొక్క పవర్ 0 ఉంది. ఈ విధంగా మీరు ఈక్వేట్ చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాల్యూస్ని మీరు పైన ఏదైతే టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు g⁻a, h⁻b, c⁻c అనుకున్నారో వాటి యొక్క పవర్స్తో ఈక్వేట్ చేసి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఈ విధంగా టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √/gh/c⁴. చూడడానికి కొంచెం మీకు కష్టంగా అనిపించినా సాల్వ్ చేస్తే ఇంపార్టెంట్ మోడల్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ డోంట్ వరీ, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా నేను మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో మీకు వేరే వీడియోలో చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మోడల్ నెంబర్ 5 టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అన్న. నాకు తెలుసు ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml⁻⁻² అని. సో అది కరెక్ట్ ఫార్ములా లేదా అని తెలుసుకోవాలంటే సో మాస్ యొక్క ఫార్ములా అండ్ ఏ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఈ రెండు కూడా మీరు సాల్వ్ చేస్తే ఈ విధంగా మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m, యాక్సిలరేషన్ ఇందాక చేసాం కదా l⁻², ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ml⁻² వచ్చింది. సో మీరు గమనిస్తే ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అండ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ చేయవచ్చిన డైమెన్షన్ ఫార్ములా రెండు ఒకటే కాబట్టి సో మీరు చెప్పొచ్చు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma వచ్చింది. సో ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ మోడల్. సో ఈ విధంగా మీకు డైమెన్షన్ ఫార్ములా రెండు ఒకటే కాదా అని చెప్పి ఈక్వేట్ చేయమని ఇస్తారు. దాని తర్వాత మోడల్ నెంబర్ 6 ఏంటంటే ఇది రిలేటెడ్ టు ఎర్రర్స్ అనమాట. ఇక్కడ మీకు 2 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఎర్రర్స్లోనే మీకు ఫస్ట్ మోడల్ చెప్తే వినండి. అసలు ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వాల్యూ నుంచి మెజర్డ్ వాల్యూ తీసేయాలి. అంటే మీకున్న ఒరిజినల్ వాల్యూ ట్రూ వాల్యూ అయితే ఉందో అందులో నుంచి మీరు లెక్క పెట్టిన అంటే కౌంట్ చేసిన మెజర్డ్ వాల్యూ ఉంటుంది కదా, సో అది తీసేస్తే మీకు ఎర్రర్ యొక్క వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి మోడల్ పరంగా చూసుకుంటే ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి రిలేటివ్ ఎర్రర్, ఇంకొకటి పర్సంటేజ్ ఎర్రర్ కట్టమంటాడు. రిలేటివ్ ఎర్రర్ అంటే
డెల్టా ఆర్ యావరేజ్ అపాన్ ఆర్ యావరేజ్. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంటూ 100 చేయడమే. ఓకే, ఇక్కడ మీకు వచ్చే ఫైనల్ రీడింగ్ అనేది ఆర్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఆర్ యావరేజ్. అంటే ఆర్ యావరేజ్ అంటే మీకు వచ్చిన ట్రూ వాల్యూ యొక్క యావరేజ్, దాని తర్వాత ఇక్కడ డెల్టా ఆర్ యావరేజ్ అంటే మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ యొక్క మెజర్డ్ వాల్యూ ఉంటుంది చూసారా, అది ఒక డెల్టా ఆర్ యావరేజ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అసలు అన్నీ ఎలా కనుక్కోవాలి, ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ 3 స్టెప్పుల్లో ఉంటుందన్నమాట. ఆర్ యావరేజ్ ఎలా కనుక్కోవాలంటే ట్రూ వాల్యూ ఎలా కనుక్కోవాలి, దానికి యావరేజ్ సింపుల్. మీకు ఇచ్చిన వాల్యూస్లో ట్రూ వాల్యూస్ ఏవవుతున్నాయో ఆ ట్రూ వాల్యూస్ అన్నింటిలో R1 ప్లస్ R2 ప్లస్ R3 అండ్ సో ఆన్ Rn అపాన్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అపాన్ n. ఓకే, స్టెప్ 2లో అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా R1 అంటే ఏంటి, ఇక్కడ R1లోంచి మీకు వచ్చిన ఆర్ యావరేజ్ తీసేయాలి. డెల్టా R2 అంటే R2లోంచి మీకు వచ్చిన ఆర్ యావరేజ్ని తీసేయాలి. ఆ విధంగా ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే మీరు దాని యొక్క ఈ ప్లస్ ఆర్ మైనస్ సైన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అనేది మీరు తీసుకోకూడదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. దాని తర్వాత స్టెప్ 3 ఇక్కడ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అంటే ఇక్కడ మీన్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, అబ్సల్యూట్ ఎర్రర్ యొక్క మీన్ కట్టమన్నాడు. అంటే డెల్టా ఆర్ యావరేజ్ ఈక్వల్ టు ఇక్కడ మీకు మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మోడ్ పెట్టా గమనించండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా R1 ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా R2 అండ్ సో ఆన్ అపాన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా Rn. సో ఇదే విధంగా మీకు బై నెంబర్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని బై ఎన్ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు డెల్టా ఆర్ యావరేజ్ వచ్చింది అండ్ ఆర్ యావరేజ్ వచ్చింది. సో దీన్ని బట్టిగా మీరు డెల్టా ఆర్ యావరేజ్ బై ఆర్ యావరేజ్ కడితే మీకు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ ఎర్రర్. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్, గమనించండి, అడుగుతారు. దాని తర్వాత మోడల్ నెంబర్ 7 ఏంటంటే ఇది కూడా ఎర్రర్ సంబంధించింది, కాబట్టి ఇక్కడ ఇంకొంచెం ఈజీయే, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. నాకు తెలిసి మీరైతే మోడల్ చేసి ఉంటారు అనుకున్నా. ఇందులో ఏంటంటే మీకు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ లాగా సమ్ డిఫరెన్స్ ప్రొడక్ట్ అండ్ డివిజన్ ఉంటాయి కదా. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తే వినండి. ఇక్కడ మీకు లెంత్ బ్రెత్ ఒక 2 వాల్యూస్ ఇచ్చా. అందులో మీకు 4.1 అనేది ఒక ట్రూ వాల్యూ, ప్లస్ ఆర్ మైనస్ 0.1 అనేది అది ఒక ఎర్రర్, రైట్. సో ఆ విధంగా లెంత్ ఇచ్చా, బ్రెత్ ఇచ్చా. ఇప్పుడు నేను ఏమంటే L ప్లస్ బి అంట, ఇంకోటి L మైనస్ బి అంట. L ప్లస్ బి అంటే ఏంటి మీరు గమనించండి, ఇక్కడ 4.1 ఇక్కడ 3.3 లెంత్ బ్రెత్లో ఈ యొక్క ట్రూ వాల్యూస్ ఏవైతున్నాయో వాటిలో రెండింటిని కలపాలి. ఇక్కడ L మైనస్ బి అంటే ఏంటి 4.1 మైనస్ 3.3. ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ ప్లస్ చేస్తే 7.4, ఇక్కడ మైనస్ చేస్తే 0.8 వచ్చింది. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఎర్రర్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా సమ్ చేయమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఆ రెండు యొక్క ఎర్రర్స్ని మీరు యాడ్ చేయాలి. అంటే 0.1 ఉంటే ఇక్కడ 0.1 రెండింటికి కలిపి 0.2 చేయాలి. ఇక్కడ సేమ్ మీకు డిఫరెన్స్ కూడా అంతే చేయాలి. జస్ట్ మీరు యొక్క ఏదైతే ట్రూ వాల్యూ ఉందో దాన్ని మాత్రమే మీరు సమ్ లేదా డిఫరెన్స్ చేయాలి. ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని మాత్రం ఎప్పుడు కూడా సమ్మే చేయాలి. ఇది మీకు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో సమ్ లేదా డిఫరెన్స్ ఈ రెండు చేసే విధానం. నెక్స్ట్ మీకు ప్రోడక్ట్ లేదా డివిజన్ ఈ రెండు కూడా ఒకటే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలుసు ఓమ్స్ల ప్రకారం V = IR అని. సో అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, R = V/I. ఇక్కడ నేను ఏంటంటే మీకు V యొక్క ఎర్రర్ అండ్ ట్రూ వాల్యూ నెక్స్ట్ I యొక్క వాల్యూస్ ఇచ్చాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 పరంగా ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు డెల్టా R/R × 100 = డెల్టా V/V × 100. ఇక్కడ పర్సంటేజ్ అని కొంచెం మిస్టేక్ అయింది, బట్ మీరు పర్సంటేజ్ రాయాల్సిన అవసరం లేదు, నో మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డెల్టా V/V × 100 ప్లస్ డెల్టా I/I × 100. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దాని యొక్క నెక్స్ట్ స్టెప్లో డెల్టా V అంటే ఏంటి, ఇక్కడ మీకు 50 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంది కదా ఎర్రర్, ఆ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. V అంటే 50 × 100 ప్లస్ డెల్టా I అంటే 0.2 బై I అంటే 20 × 100. సో ఆల్ లెస్ మీకు 5% ఎర్రర్ అయితే వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్, దీని మీద మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ మీకు గమనిస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి కదా. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మీకు చాలామంది మనకి గమనించాలి కానీ ఇందులో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఇందులో ఏంటంటే మీకు రూల్స్ అనేవి చాలామంది మిస్టేక్ చేస్తారు. ఆ రూల్స్ మీకు శ్రద్ధగా చెప్తాను వినండి. ఇక్కడ రూల్ నెంబర్ 1 అంటే ఇచ్చిన నెంబర్ అనేది అంటే ఒక పాయింట్ తర్వాత మీకు ఇచ్చిన నెంబర్ అనేది <5 ఉంటే మీరు దాన్ని డ్రాప్ చేయొచ్చు. ఒకవేళ రూల్ నెంబర్ 2 ఏంటంటే ఇచ్చిన నెంబర్ అనేది 5 కంటే గ్రేటర్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఆ ఉన్న ముందు నెంబర్కి 1 అని యాడ్ చేసి నెక్స్ట్ ఈ 5 అనే నెంబర్ని డ్రాప్ చేయొచ్చు. ఓకేనా, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఆ 5 యొక్క రూల్ అయితే అర్థమైపోతుంది. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీ యొక్క లోవర్ క్లాస్లో చదువుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎవ్రీ non-zero digit ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5.85 అన్నా, అంటే ఇక్కడ 0 కాని నెంబర్ ఏ ఉన్నా సరే బిఫోర్ పాయింట్ ఉన్నా ముందు తర్వాత రైట్ సైడ్ ఉన్నా సరే మీకు సింపుల్గా చెప్పాలంటే అవన్నీ కూడా కౌంట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇక్కడ 5.85 అంటే ఎన్ని నెంబర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు 3. దాని తర్వాత ఇక్కడ గమనిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 585.89 ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 5. ఓకే, రూల్ నెంబర్ 2 ఏంటంటే 0 అపియరింగ్ బిట్వీన్ non-zero digit ఆర్ సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మధ్య 0 కనుక వస్తే ఇట్ ఆల్సో కౌంట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇక్కడ ఎగ్జాంపుల్గా 5.001 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు.
ఇంకొక 2 ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే ఇక్కడ రూల్ నెంబర్ 3 ఏంటంటే లెఫ్ట్ జీరోస్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ మీకు గమనిస్తే 0.0028 అంటే ఇక్కడ మీకు 28 అనే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ముందు ఈ జీరోస్ ఉన్నా సరే అవి మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కౌంట్ చేయబడవు. సో ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఏంటంటే జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ నెంబర్ విల్ బీ కౌంటెడ్ యాజ్ సిగ్నిఫికెంట్ ఓన్లీ రైట్ సైడ్ ఆఫ్ డెసిమల్ పాయింట్. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ 28.0 ఉందనుకోండి, ఇక్కడ 0 అనేది మీ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రైట్ సైడ్ ఎట్ ద ఎండ్లో ఉంది కాబట్టి ఇట్ విల్ బీ ఆల్సో కౌంటెడ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు 3. సో నేను చెప్పిన ఆ ఫస్ట్ 5కి 2 రూల్స్, ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటంటే యాడ్ అని చెప్పి ఒక 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇచ్చా. ఇక్కడ ఏంటి ఇచ్చా 3.0824 అండ్ 28.43 అండ్ 1.03 అండ్ రౌండ్ ఆఫ్ ఆన్సర్ యాజ్ పర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ నార్మల్ ఎడిషన్ ఎలా చేస్తామో ఆ విధంగా చేయాలి. ఇక్కడ 3 ఎడిషన్ చేయవచ్చిన ఆన్సర్ చూసారా 32.5424 వచ్చింది, రైట్. ఇక్కడే మీరు శ్రద్ధగా ఆలోచించాలి. ఇక్కడే మీకు చాలా వరకు నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇక్కడే ఆన్సర్ రాంగ్ వస్తుంది. రౌండ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆన్సర్ మీకు 32.5 అని ఎలాగ వచ్చింది. ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్లో గమనించండి. ఇక్కడ నేను ఇచ్చిన వాటిలో 3 ఇచ్చా. ఆ 3 వాల్యూస్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏదైతే ఉందో అది మీకు లీస్ట్. అంటే మీకు ఎంత ఆన్సర్ వచ్చినా సరే ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇచ్చిన క్వశ్చన్లో దేనికైతే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తక్కువ ఉంటాయో ఆ అన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆన్సర్లో కూడా ఉండాలి. దట్స్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ క్వశ్చన్లో 3 వాల్యూస్ ఇచ్చిన 3 వాటిల్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది లీస్ట్. సో వచ్చిన ఆన్సర్ కూడా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి. ఆ విధంగా మీకు ఆప్షన్ అయితే మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు మోడల్ అయితే అర్థమైంది అనుకున్నా. ఇక్కడ నుంచి మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడతో మీకైతే యూనిట్స్ అండ్ డైమెన్షన్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ ప్రతిదీ కూడా చెప్పా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ వీడియో అయితే తీయడానికి చాలా కష్టపడ్డా. అండ్ మెయిన్గా నా కష్టం పక్కన పెడతా. మీరందరూ కూడా నేను చెప్పిన ప్రతి మోడల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను రాసిన అందుకే ఇంకా మీకోసం ఏంటంటే నేను రాసిన ఈ షార్ట్ నోట్స్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తా. ఓకేనా? డోంట్ వేర్ అట్ ఆల్. అండ్ మీకు కావాల్సిన ఎటువంటి అప్డేట్ అయినా ప్రతి ఒక్కటి మన వాట్సాప్ ఛానల్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినప్పుడు ఈ కాంపిటేటివ్ నేచర్లో మీకు టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. ఆ టైంని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ చాప్టర్ అయినా సరే వీళ్ళంత ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఎటువంటి కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్లో కనుక మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. బట్ మీకు నిజంగా ఈ వీడియో వర్తబుల్ ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తే అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ కావాలంటే ఐఎమ్ రెడీ టు డూ దట్. మీకు ఎటువంటి డౌట్ సరే కింద కమెంట్ చేయండి. ఇంకా స్టిల్ డౌట్ అంటే కమెంట్ చేయండి. అండ్ డోంట్ వెరీ ఫ్రెండ్స్, తొందరగా ప్రతి చాప్టర్ని ఫిజిక్స్ అనే కాదు, మ్యాథ్స్ అనే కాదు, కెమిస్ట్రీ అనే కాదు మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ మోడల్స్ కూడా నేనైతే వెతికి వాటిని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్ అండ్ సపోర్ట్. ఐ హోప్ నాకు తెలిసిన వరకు మన ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి మన ఛానల్ గురించి తెలుసు కాబట్టి నేను వీలైనంత వరకు ఫాస్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని ఏమాత్రం మిస్ చేయకుండా ప్రతిసారి రిమైండ్ చేస్తాను. ఎక్కువ టెస్టులు రాయండి, ఎక్కువ ప్రతి చాప్టర్ ఒక ఐడియా పెంచుకోండి. ఎక్కువగా టైం యొక్క ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ టైం గ్యాప్ని తగ్గించుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎపిసోడ్ ఎగ్జామ్ టైంకి ఉపయోగపడుతుంది. ఐ హోప్ యూనిట్స్ అండ్ డైమెన్షన్లో ప్రతి ఒక్క మోడల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఏమన్నా సరే నేను మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను అంటే. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూడమని చెప్పండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ నోటిఫికేషన్ మిస్ కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎటువంటి డౌట్ సరే కింద నాకు కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.